నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. నీతి నిజాయితీతో ఏం పని ఉంది, మనం విజయం సాధించడానికి ఎటువంటి అడ్డదారులు తొక్కినా పర్వాలేదని చెప్పి ఈ రోజున చాలామంది యువత అలాంటి ఆలోచనలతో ఉన్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే తప్పుడు మార్గాల్లో సక్సెస్ సాధించాలనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున అది పూర్తిగా జీవితాన్ని అంతటిని కూడా నాశనం చేస్తుంది, పూర్తిగా పతనం అవుతారు. అలా కాకుండా ఎవరైతే నిజాయితీతో ఉంటారో, ఎవరైతే నీతిగా బ్రతుకుతారో వారు సంపాదించే సక్సెస్ ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంటుంది. మనకి ద లీడర్షిప్ ఫార్ములాస్ బై స్వామి వివేకానంద చెప్పి చాలా గొప్ప పుస్తకంలో ఒక స్టోరీ ఉంటుంది. అందులో ఒక రాజ్యంలో ఒక రాజు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి గాను ఒక యువకుని సెలెక్ట్ చేయాలని చెప్పి ముందుగా రాజ్యంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క విత్తనాన్ని ఇచ్చి, ఈ విత్తనాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షించి పెంచి పెద్ద చేసి నా దగ్గరికి తిరిగి తీసుకుంటానని చెప్పి కొంత గడువును వారికి ఇస్తారు. ఆ గడువు పూర్తయిన తర్వాత యువకులందరూ కూడా వారి చేతుల్లో చాలా పెద్ద పెద్ద మొక్కలను పట్టుకుని వచ్చి రాజుగారి ముందు నిలబడి ఉంటారు. నిలబడి ఉన్న తర్వాత రాజుగారు అందరినీ కూడా చూస్తూ ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్నటువంటి మొక్కలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకు వెళ్తూ ఆ మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ఉంటారు. అందరూ కూడా ఆ పిల్లవాడిని చూస్తూ హేళనగా చూస్తూ నవ్వుతూ చూస్తుంటారు. ఆ పిల్లవాడి చేతిలో ఉన్నటువంటి మట్టి కుండీలో ఆ విత్తనం మాత్రమే ఉంటుంది, మొక్కగా అది పరిణామం చెందదు. పరిణామం చెందకపోయేసరికి రాజు ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చాలా గంభీరంగా నిలబడి అప్పచెప్పినటువంటి ఒక చిన్న పనిని కూడా ఎందుకు నిర్వర్తించలేకపోయని చెప్పి చాలా గంభీరంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించిన మరుక్షణం పిల్లవాడు చాలా దీనంగా రాజు వైపు చూస్తూ ఒక మాట చెప్తాడు. రాజా, ఒక విత్తనం మొక్కగా ఎదగడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా వీటికి అందించాను. విత్తనం చెట్టుగా ఎదగడానికి కావాల్సినటువంటి గాలి తగిలేటట్టు, అలానే సూర్యరశ్మి పడేటట్టు, అదేవిధంగా మంచినీటి ప్రతిక్షను కూడా అందిస్తూ చాలా సక్రమంగా పెంచి పెద్ద చేశాను, కానీ దీనిలో ఎటువంటి మార్పు రాలేదని చెప్పేసి చాలా దీనంగా మాట్లాడుతూ ఆ యొక్క పిల్లవాడు సమాధానం చెప్పాడు. పిల్లవాడి సమాధానం విన్న వెంటనే రాజు ఆ యొక్క పిల్లవాడిని అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తూ ఉన్నటువంటి భటుల్ని పిలిపించి మిగిలిన యువకులందరినీ కూడా కారాగారంలో బంధించండి అని చెప్పేసి ఆజ్ఞాపించారు. అందరిలో ఒక్కసారిగా ఆశ్చర్యం మొదలైంది, అందరిలో ఒక్కసారిగా భయం మొదలైంది. ఏంటని చెప్పేసరికి రాజు వారందరి వైపు చూసి ఒక మాట చెప్పారు. నిజానికి నేను ఇచ్చినటువంటి విత్తనం అది ఉడకబెట్టినటువంటి విత్తనం, ఆ విత్తనం చెట్టుగా ఎదిగే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఈ రోజున రాజ్యం కోసం, పదవి కోసం నన్ను మోసం చేయాలని చెప్పి కొత్త మొక్కలు తీసుకుని వచ్చి నా ముందు నిలబడ్డారని చెప్పేసి వాళ్ళందరికీ పనిష్మెంట్ విధించారు. ఈ యొక్క పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతన్ని అభినందిస్తూ కీలక బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అతనికి అప్పచెప్పారనమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీతి నిజాయితీ కూడినటువంటి జీవన విధానం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు సక్సెస్ సంపాదించడానికి కొంత ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా చాలా బలమైనటువంటి సక్సెస్ సంపాదిస్తారు. ఒక్కసారి సక్సెస్ సాధించిన తర్వాత చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు. కాబట్టి మనం పిల్లలకి చిన్నతనం నుంచి కూడా వాల్యూస్తో బ్రతకడం అలవాటు చేద్దాం. కాబట్టి ప్రతి తల్లి, తండ్రి, గురువు ప్రతి క్షణం కూడాను పిల్లలకి వాల్యూస్ అందిస్తూ మంచి జీవన విధానాన్ని వారికి చిన్నతనం నుంచే అలవర్చేటట్టు మన వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుదాం. ధన్యవాదాలు. జై హింద్.